స్థల నిర్ణయం నష్టాల విషయానికి వస్తే ఎటువంటి భూమి కొనుక్కోకూడదో మనం ఇప్పుడు చూద్దాం. ఒకటవది, పగుళ్ళు వచ్చిన భూమి కొనుక్కోకూడదు. అట్లా గిట్ట కొనుక్కుంటే ఆ భూముల గిట్ట గృహం నిర్మిస్తే మరణ భయం. ఈ పగుళ్ళ వచ్చిన భూమి కొనుక్కోకూడదు. అలాగే చౌడు భూమి ఇసుక కొనుక్కోకూడదు. ఇళ్ళ గిట్ట ఇటువంటి భూములు కొనుక్కొని గృహ నిర్మాణం చేస్తే అందులో ధననాశనం. ఇటువంటి భూమి సుధా కొనుక్కోకూడదు. ఇక మూడవది, మిట్ట పల్లాలున్న నేల కొనుక్కోకూడదు. ఇలా గిట్ట కొనుక్కొని ఇందులో గిట్ట గృహ నిర్మాణం చేస్తే మనకు శత్రువులు వృద్ధి చెందుతారు. అలాగే నాలుగవది, ఎముకలు గల చోట్లు, శ్మశాన భూములు అసలే కొనుక్కోకూడదు. కొనుక్కున్నా ఇందులో గృహ నిర్మాణం చేయకూడదు. ఒకవేళ చేస్తే కష్ట నష్టాలు వస్తాయి. ఇందులో సుధా కొనుక్కోకూడదు. ఇక ఐదవది, పుట్టలు గల ప్రదేశాలు అయితే అసలే కొనుక్కోకూడదు. వీట కొనుక్కొని ఇంట్లో గిట్ట గృహ నిర్మాణం చేస్తే ఆపదలు వస్తాయి ఆ ఇంట్లో నివసిస్తే. ఆరవది, పాడుబడిన గృహవాసాల పక్కపొంటి, అంటే బాగా ఓల్డ్ గృహాలు మొత్తం పాడుబడిన గృహాల పక్కపొంటి మనం భూమి తీసుకొని అక్కడ ఇట్లా గృహ నిర్మాణం చేసుకుంటే అధిక భయం ఉంటుంది. ఈ పాడుబడిన గృహాల పక్కపొంటి చూత భూమి తీసుకొని గృహ నిర్మాణం చేసుకోకూడదు. అలా చేస్తే చెడు జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఇటువంటి భూములు కాకుండా మంచి నేలలు కొనుక్కొని గృహ నిర్మాణం చేసుకుంటే చాలా అధిక లాభాలు ఉంటాయి.